వెల్కమ్ టు అపూర్వ వంటలు. సీజనల్గా ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో లభించే కాకరకాయల కన్నా కూడా చేదు తక్కువగా ఉంటాయి. అలాగే కాకరకాయల్లో కన్నా కూడా వీటిల్లో విటమిన్స్, న్యూట్రియంట్స్ ఎంతో ఎక్కువ. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి అందం, ఆరోగ్యం అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేసి వ్యాధి నిరోధక శక్తిని ఎంతో పెంచే ఈ కాకరకాయతో నేనైతే ఇవాళ ఇగురు కూరని తయారు చేసి మీకు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 1 లీటర్ వరకు వాటర్ని ఒక బౌల్లో వేసేసుకొని దానిలో 1/2 కేజీ వరకు కాకరకాయల్ని వేయండి. కాకరకాయలకి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా సాల్టెడ్ వాటర్లో వేసేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా మట్టి పోయే విధంగా కడిగేసుకొని వీటిని సగానికి తరగండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయని వీటిని ఇట్లా 2 భాగాలుగా చేసుకున్నాను. వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవటానికి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఆ నీళ్లు కొంచెం కాగిన తర్వాత పైన ఇలా చిల్లులుగా ఉన్న గిన్నెని పెట్టండి. దానిలో ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసి వీటిని ఆవిరి మీద ఉడికించుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఈ కాకరకాయలు తొందరగానే ఉడుకుతాయి. మీ దగ్గర ఇట్లాంటి స్టీమర్ లేకపోతే మామూలుగా వడబుట్ట ఉంటుంది కదా, ఆ వడబుట్టని ఏదో ఒక గిన్నె మీద పెట్టేసి ఇలాగే ఉడికించుకోండి. దీనికి ఒక మసాలాని తయారు చేస్తాం. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, అలాగే 3 యాలకులు, 4-5 లవంగాలు, ఇంకా 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కని కూడా దీంట్లో వేసేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా దీంట్లో వేయండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేయండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 8 వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా దీంట్లో వేసేసి ఇదంతా కూడా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి. అలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ ఎక్కడా కూడా ఒక్క పొలుకు కూడా లేకుండా దీన్ని ఫైన్గా ఇలాగా పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకోండి. 20 నిమిషాల తర్వాత కాకరకాయలు ఉడికినాయేమో చూద్దాము. కాకరకాయలు ఒకటి తీసుకొని చేత్తో ప్రెస్ చేసి చూసామంటే మనకి ఈజీగా ఇలా విడిలిపోతే ఉడికినట్టేనండి. వీటినైతే మరొక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు కూర తయారీ కోసము ఒక బాండీని పెట్టేసుకొని దానిలో 2 గరిటెళ్ళ వరకు నూనెని వేసి అది వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 యాలక్కాయలు కూడా వేసేసి ఇవన్నీ కూడా కొంచెం వేగే విధంగా 2 నిమిషాలు వేపుకొని దీనిలో 2 మీడియం సైజు ఆనియన్స్ తరుగు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసేయండి. అలాగే ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దాన్ని కూడా దీనిలో వేయండి. ఆనియన్స్ అనేవి వేగటానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని 5 నిమిషాల పాటు సిమ్లో వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు కూడా దీన్నంతటినీ కూడా బాగా వేపుకున్న తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ వేసేసి కారం అనేది మాడకుండా సిమ్లో 2-3 నిమిషాల పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక రుబ్బుకున్న మసాలా మిశ్రమాన్ని దీంట్లో వేసేసేయండి. అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని కూడా దీంట్లో వేయండి. అంటే దగ్గరగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఉడుకు పట్టనివ్వండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి.
ఇది ఇగురు కూర కాబట్టి మరీ నీళ్ళు ఎక్కువ వేయకూడదు. చూడండి, ఒక ఉడుకు పట్టిన తర్వాత లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసి ఈ మసాలాలోకి ఆ కాకరకాయ ముక్కలు అనేవి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనపడుతుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ చక్కగా కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకున్నారంటే కాకరకాయకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి. కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని ఒక గుప్పెడు వరకు దీనిలో వేసేసి కొత్తిమీర కూడా కూరలో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు వరకు జీడిపప్పును కూడా దీంట్లో వేసేసేయండి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఆ కాకరకాయ కూర స్పైసీగా టేస్టీగా రైస్తోనే కాదండి అన్ని టిఫిన్స్తో కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఆ కాకరకాయని తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే దీనిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఏ, సి, బి విటమిన్స్ ఎక్కువ కాబట్టి మన స్కిన్, హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఆ కాకరకాయ కూరని మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.